నమస్తే, నేను ఆదిత్య. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ధర్మారెడ్డి. ప్రస్తుతానికి ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇంత అంశం జరుగుతున్నా కూడా ఈ అంశంలో తనని డిఫెండ్ చేసుకోవట్లేదు, ఇలాంటి ఎన్నో అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎక్కువగా ధర్మారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. మరి ఆయనేమో ఎక్కడా కూడా బయటకు కనిపించడం లేదు, అట్లీస్ట్ తనని డిఫెండ్ చేసుకునే ప్రయత్నాలు కూడా ఎక్కడా చేయడం లేదు. అసలు ధర్మారెడ్డి ఎక్కడున్నాడో, ఆయన మౌనం వెనకాల ఆంతర్యం ఏంటి అనే క్వశ్చన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు సింపుల్ కదండి, మౌనం అంగీకారానికి సమ్మతం అంటారు, అంతే కదా. నువ్వు మౌనంగా ఉన్నావు అంటే నీ తప్పు నువ్వు తిరిగి ఖండించట్లేదంటే నువ్వు ఆటోమేటిక్గా నీ యొక్క మౌనమే దానికి అంగీకారం, అంతే కదా. సో ఇప్పుడు పీకల లోతులో కూరుకుపోయాడండి అతను. ఇటు అవినీతిలో కానీ లేకపోతే అక్కడ జరిగిన అక్రమాల్లో కానీ అవకతవకల్లో కానీ ప్రధాన పాత్ర అతనిదే ఉంది. ఇప్పుడని కాదు. సో అతనికి మన తెలుగులో సామెత చెబుతారు కదా, పాపం పండినప్పుడు ఆడు పేద అయినా రాజు అయినా సరే దానికి తగ్గ శిక్షణ అనుభవించాలని చెబుతారు. ఇక్కడ ధర్మారెడ్డి గారి విషయంలో కూడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి టైంలో హవా నడిచింది. అప్పుడు బాగా ఇదే విధంగా అన్ని రకాలుగా ఏ విధంగా స్వామివారి యొక్క చేతివాటం ప్రదర్శించారో అన్నీ తెలిసారు. సో సాధారణంగా ఏం చెబుతారంటే, అది మానవుడైనా దానవుడైనా మన జాతక బలం లేకపోతే మన నక్షత్రాలు ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనల్ని ఏం చేయలేరండి. సో ఎప్పుడైతే మన పాపం పండి మనకు రోజులు దగ్గర పడతాయో ఆ టైంలో ఈ విధంగా మన జాతకం నక్షత్రం కూడా ఇవన్నీ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సో మనం చేసిన పాపాలు, చేసిన ఘోరాలు, చేసిన అక్రమాలు, దుర్మార్గులు, అవినీతి అన్నీ బయటకు వస్తాయి. సో భగవంతుడు ఏంటంటే మన మానవుడిలాగా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవడు, మనిషిలాగా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఇప్పుడు మనం ఎవరన్నా తప్పుగా మాట్లాడినా లేకపోతే ఏదైనా అనవసరంగా మన మీద చేయి చేసుకుంటే మళ్ళీ అతని మీద మనం దాడి చేస్తాం, లేదా అతను ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ తిరిగి ఒకటో రెండు మాటలు అంటాం ఖచ్చితంగా. సో భగవంతుడు ఏంటంటే అంతర్యామి, అన్నీ చూస్తూ ఉంటాడు. సరే ఏదోలే అల్పుడు, అల్పజీవి, తప్పు చేశాడు, చూద్దాం మార్పు వస్తుందేమో, వీళ్ళలో పరివర్తన వస్తుందేమో అని చెప్పి కొన్ని అవకాశాలు మనకిస్తాడు. సో మారనప్పుడు పైపెచ్చు ఇంకా రెచ్చిపోతూ మన అవినీతికి ఒక అడ్డుకట్ట లేకుండా, మనం చేసే దుర్మార్గాలు కూడా ఒక అదుపు లేకుండా ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో ఒక చోట మన అవినీతి వేగానికి, మన అక్రమాల వేగానికి భగవంతుడు స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. సో బొక్కబారలుగా కింద పడతాం మనం. సడన్గా మనకు తెలియకుండానే ఏదో ఆబ్జెక్ట్ అడ్డంగా వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే సుబ్బారెడ్డి గారు అయినా, ఇటు కరుణాకర్ రెడ్డి అయినా, ఇటు ధర్మారెడ్డి అయినా, ఆ రెడ్డి ఈ రెడ్డి ఏ రెడ్డి అయినా కూడా వీళ్ళ పాపాలు పండినాయి కాబట్టి అవన్నీ బయటకు వచ్చినాయి. రెండోది, మీరు ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అంటున్నారు. యాక్చువల్గా అతను అంటే భగవంతుడు ఆ మాయాపొరలు కప్పినప్పుడు, అయితే భగవంతుడు వీళ్ళని శిక్షించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళకి చిన్న మెదడు పెద్ద మెదడు కూడా పనిచేయదు. యాక్చువల్గా అతను టైం పీరియడ్ అయిపోయింది, ఎలక్షన్ దగ్గర పడ్డాయి. సో గవర్నమెంట్ మారుతుందనే సంకేతాలు స్పష్టంగా వాళ్ళకి ముందే తెలుసు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ కూడా ఉన్న అనుచరులు చెప్పినా, కూడా ఉన్న నాయకులు చెప్పినా, ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినా, వాళ్ళ దగ్గర ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్పినా, లేకపోతే రాజకీయ దురంధరులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వద్దొద్దు, ఇవన్నీ బయటకు చెప్పొద్దు, ఇవి బయట చెప్తే వీక్ అయిపోతాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వై నాట్ 175 అని, మళ్ళీ మాదే అధికారం అని ఈ యొక్క బొంకి ఏ విధంగా కాలక్షేపం చేశారో చూసాం మనం. సో ఆ యొక్క బొంకుడు అన్నీ చూసి ధర్మారెడ్డి కూడా ఏమనుకున్నాడంటే మళ్ళీ మందే గవర్నమెంట్ అనుకున్నాడు. అనుకుని ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు అతను. ఇప్పుడు అక్కడ ఇరుక్కున్నది ఏంటంటే, ఇప్పుడు అతను ఎక్కడున్నా కానీ డెఫినెట్గా ఆ కలుగులో ఉన్న ఎలుకని రప్పించే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తుంది, అధికారులు చేస్తారు, దాంట్లో నో డౌట్. మీరు చెప్పినట్టే యాలంక ప్యాలెస్లో దాచారా, లేకపోతే పులివెందల్లో దాచారా, లేకపోతే
హైదరాబాద్లో లోటస్ పాండ్లో దాచారా? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం మనకు తెలుసు. పైటాల రవి గారి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో బావ కళ్ళల్లో ఆనందం చూస్తానన్న శ్రీనివాసరెడ్డి ఏమయ్యాడు, ఆ లోపల జైల్లో ఉన్న ఓంప్రకాష్ ఏమయ్యాడు, ఆ కేసులో ఎవరెవరైతే నిందితున్నారో వాళ్ళందరూ ఏమయ్యారో చూసాం. అలాగే వాళ్ళ బాబాయ్ కేసులో కూడా ఎవరైతే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు, ఈవెన్ స్వయాన వైద్యం చేసిన గంగిరెడ్డి సొంత మామ ఏమయ్యాడో చూసాం. అలాగే వాళ్ళ కజిను మధ్య పేపర్లో వస్తుంది అభిషేక్ రెడ్డి గారు, అతను ఏదో కోమాలోకి వెళ్ళిపోయాడంట పాపం. యంగ్ ఫెలో డాక్టర్, యాజ్ ఎ డాక్టర్ ఆల్సో అతను. అంటే కుట్లేస్తుంటే కూడా ఉండి సహాయం చేసిన వాడికి కూడా ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయాడంటే, సో ఏ విధంగా సాక్షుల్ని, ఏ విధంగా ఈ యొక్క దుర్మార్గంలో పాలు పంచుకున్న వాళ్ళని, దోపిడీలో పాలు పంచుకున్న వాళ్ళని, తనతో భాగస్వామ్యం అయిన వాళ్ళని, సో తన మనుగడికి, తన అస్తిత్వానికి ముప్పు రాబోతుందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా ఎలిమినేట్ చేస్తాడు, వాళ్ళని ఏ విధంగా అడ్డు తొలగించుకుంటాడు, సాక్షులు సాక్ష్యాధారాలు లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తాడు అన్నదానికి ఇవన్నీ ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఈ వెంకటరెడ్డి, మీరు చెప్పిన ధర్మారెడ్డిలు, ఇంకో ఎక్స్ రెడ్డి, ఆ రెడ్డి, వై రెడ్డిలు కూడా ఎవరైతే ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో, నాట్ ఓన్లీ దిస్ ల్యాండ్, శాండ్, వైన్, మైన్, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దుర్మార్గంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అసలు వీళ్ళందరూ కూడా భౌతికంగా ఉన్నారా లేదనుకున్న డౌటు. ఎందుకంటే ఇప్పుడు రమ్మని పిలిచి యలంక ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి నిజంగానే వీళ్ళని ఇతర దేశాలకు పంపించాడా లేకపోతే పరదేశానికి పంపించడా అన్నది ఆ పరమాత్మగా తెలియాలి. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ధర్మారెడ్డి కూడా ఉన్నాడా లేకపోతే పరలోక యాత్రకు పంపించారా అన్నది కూడా అది కాలమే నిర్ణయించాలి. అసలు ముందు ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అసలు ధర్మారెడ్డి అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడా లేకపోతే ఎక్కడ పైలోకాలకు పోయాడు అన్నది కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది. ఏదేమైనా ఇది అత్యంత నీచం, అత్యంత నికృష్టం. సో ప్రపంచ దేశ చరిత్రలో ఏ మతస్థులన్నా అవ్వండి, అది ఈవెన్ కరుడు కట్టిన ఐఎస్ఐ తీవ్రవాదులైనా, తాలిబాన్ తీవ్రవాదులైనా కూడా, ఈవెన్ బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులైనా, అలాగే చరిత్రలో ఇడియామీన్ లాంటి ఒక నిరంకుశుడు పాలనైనా, లేకపోతే ఈవెన్ మన ఈ కిమ్ లాంటి వాడైనా, కొరియన్ కిమ్ లాంటి వాడైనా కూడా అట్లీస్ట్ వాళ్ళందరికీ కూడా ఒక పాపభీతి, ఒక దైవ భక్తి ప్లస్ గాడ్ ఫీర్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళని తీసుకుంటే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు పరమతస్థులు. మన మతం పట్ల కానీ, మన విశ్వాసాల పట్ల కానీ, మన దేవుడి పట్ల కానీ కించెత్తు కూడా వీళ్ళకి గౌరవము, మర్యాద, ప్రేమ, ఆ రెస్పెక్ట్ లేని వ్యక్తులు. సో వీళ్ళు అనుకునేది ఏంటంటే, మనది మతం కాదు, మన దేవుడు వీడు కాదు, వీడి దగ్గర ఏమని చేసినా చెల్లుతుంది. సో చేసి మళ్ళీ మన దగ్గరికి వెళ్ళి ఫర్గివ్ మీ గాడ్ అంటే సరిపోతుందని భావనలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్న మొన్న కూడా కరుణాకర్ రెడ్డి కొండపైకి వెళ్ళి ఆడిన ఆ సిల్లీ డ్రామాలు, ఆ చీప్ ట్రిక్స్ కూడా కారణం ఏంటంటే ఇదే. ఇప్పుడు ఇక్కడ బొంకుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాడ్ ఫర్గివ్ మీ, నేను ఇలా తప్పు చేశాను, దేవుడు సొమ్ము తిన్నాను, దేవుడి విషయంలో ఇలాంటి పనులు చేశాను. సో అంటే మన దేవుడు మనల్ని మన్నించేస్తాడు కాబట్టి మనల్ని వెంకటేశ్వర స్వామి ఏమీ చేయలేడు. సో మనం హిందువులం కాదు కాబట్టి మనకి ఆ ఎఫెక్ట్ ఉండదనే భావనలో వీళ్ళున్నారు. బట్ వెంకటేశ్వర స్వామి ఎఫెక్ట్ వీళ్ళకి అంత తెలియనట్టుగా ఉంది. సో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో రాజశేఖర రెడ్డి చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. అయినా సరే ఈ కాసుల కక్కుర్తి కోసం, ఈ యొక్క అక్రమ సంపాదన కోసం ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని తీసుకుందామండి. అతను ఏంటి, అతని చరిత్ర ఏంటి, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అవేనా తాత ముత్తాతల టైం నుంచి అయినా పెద్ద వ్యాపారస్తుడా, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యానా, పెద్ద ఇండస్ట్రియలిస్టా? ఈ రోజున ఈ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ రోజున శుద్ధపోస కౌరులు చెబుతున్నాడు అతను. ఎక్కడి నుంచి వచ్చినాయి? స్వామివారిని దోచేసాడే కదా. ఆ తుడా చైర్మన్గా ఉన్నప్పుడు, ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు, లేకపోతే టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళు దోచేసిన సంపద, అక్రమ సంపాదనే కదా ఈ రోజున ఉన్నది. సో ఈ రోజున వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేమైనా భగవంతుడు సొమ్ము తిన్నవాడు, భగవంతుడి దగ్గర నాటకాలు వేసినవాడు, భగవంతుడికి ద్రోహం చేసినవాడు, ఇంతమంది హిందూ భక్తుల మనోభావాల్ని కించపరిచిన వాళ్ళు,
వాళ్ళకి ఆ యొక్క మనోభావాలని దెబ్బతినేలా చేసిన వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు వెనక ముందు అంతే ఎస్. డెఫినెట్గా పనిష్మెంట్ ఉంటుంది. సో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి దాచాడా లేకపోతే దంచి పరలోకానికి పంపించాడు అన్నది కూడా అది అతనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ధర్మారెడ్డి ఎక్కడున్నాడో, వెంకటరెడ్డి ఉన్నాడో, ఇంకొక రెడ్డి ఎక్కడున్నాడో వీళ్ళందరూ కూడా అది వాళ్ళకి నౌకలుంటే ఉండుంటారు. లేదు వీళ్ళు మనకి రేపొద్దున ఫ్యూచర్లో వీళ్ళు ఏదన్నా అప్రూవర్గా మారితే మన మనుగడకి భంగం కలుగుతుంది, మన మనుగడకి నష్టం కలుగుతుంది, మన మనుగడే ప్రశ్నార్థంగా మారిపోద్ది అనుకుంటే వాళ్ళకేందండి తృణప్రాయం అండి. మనుషులను చంపేయడం ఎంతమందిని చంపేయలేదు వాళ్ళ హయాంలో. అలాగే నిన్నగాక మొన్న సొంత బాబాయిని లేపేయలేదు రాజకీయ ప్రయోజనాల కోసం. కాబట్టి ఏదేమైనా నాయన ధర్మారెడ్డి బతుకుంటే బలుసాగానే తిని బతకొచ్చు. ముందు ఎక్కడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి పంచం చేరకుండా వచ్చి అప్రూవర్గా మారి చేసిన తప్పులకి చంపలేసుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించుకుని ఆ దేవదేవుడికి క్షమాపణ కోరి ఆంధ్ర ప్రజానీకానికి యావత్ భారతదేశం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకి క్షమాపణ చెప్పి చేసిన తప్పు ఒప్పుకుని ఎవరెవరు ప్రోద్బలంతో ఈ పని చేసావు, ఎవరు ఈ పని చేయమన్నారు, ఎవరి సహకారంతో, ఎవరు యొక్క అండదండలతోటి ఈ యొక్క పాడు పనికి పాల్పడ్డావో ఒప్పుకో. అట్లీస్ట్ కొంతైనా నీకు ఉపశమనం కలుగుతుంది, కొంతైనా భగవంతుడు క్షమిస్తాడు. కాబట్టి ఆ దిశగా ధర్మారెడ్డి బయటకు రావాలని తన తప్పులను ఒప్పుకొని తను ప్రాయచిత్తం చేసుకోవాలని మీ ద్వారా ధర్మారెడ్డి ఎక్కడున్నా సరే, కింద ఉన్నా పైన ఉన్నా సరే అతనికి నా విన్నపం. థ్యాంక్ యూ.